అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనకి తొందరలో పోలిపాడ్యం అయితే రాబోతుంది కదండి. అయితే ఈ పోలిపాడ్యం రోజున మనకి ముఖ్యంగా కావాల్సిన పూజా సామాగ్రి ఏమిటనేది ఇప్పుడైతే తెలుసుకుందామండి. పోలిపాడ్యం రోజున మనం నదుల్లో కానీ చెరువుల్లో కానీ దీపాలు అయితే వదులుతూ ఉంటాం కదండి. అందుకోసం మనకి కొన్ని ముఖ్యమైన పూజా సామాగ్రి అయితే అవసరం ఉంటాయి. మనం బయటకు వెళ్ళినప్పుడు మనం ఏవైనా పూజా సామాగ్రి మర్చిపోతే మనకి పూజ చేసుకోవడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఈ పూజా సామాగ్రి అంటే ఈ పోలిపాడ్యం పూజకు కావాల్సిన ముఖ్యమైన పూజా సామాగ్రి గురించి ఈ వీడియోలో మీకు తెలియజేస్తానండి. ఈ వీడియో చూస్తే మీకు పూజకు కావాల్సిన సామాగ్రి ఏమిటనేది ఒక ఐడియా అయితే వస్తుంది కదా. అవన్నీ కూడా మీరు ముందుగా సిద్ధం చేసుకుని పెట్టుకుంటే మీకు బయటికి వెళ్ళి పూజ చేసేటప్పుడు ఎటువంటి హడావిడి లేకుండా టెన్షన్ లేకుండా మీరు పూజను ప్రశాంతంగా అయితే చేసుకోవచ్చండి. పోలిపాటి మీ పూజ చేసేటప్పుడు మనకి ముఖ్యంగా కావలసిన పూజా సామాగ్రిలో ముఖ్యమైనవి పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, పువ్వులు, అరటి పండ్లు, కొబ్బరికాయ, అగరబత్తులు, వత్తులు, ఇంకా అగ్గిపెట్టి ఇవైతే మనకి ముఖ్యంగా కావాలండి. ఈ పూజనే కాదండి, మనం ఏ పూజ చేసినా కూడా ఈ వస్తువులు అయితే మనకి ముఖ్యంగా అయితే అవసరం ఉంటుంది. ఇంక ఈ రోజున మనం నీటిలో దీపాలు వదులుతాం కాబట్టి అరటి డొప్పలు కూడా మనం తీసుకోవాలండి. అలాగే మనం ఈ రోజున ఉసిరి దీపాలు, పిండి దీపాల్లో దీపాలు పెట్టుకోవడానికి ఉసిరి దీపాలని ఇంకా పిండి దీపాలని కూడా సిద్ధం చేసుకోవచ్చు. అలాగే ఈ రోజు పూజలో మనం ఎన్ని దీపాలైనా పెట్టుకోవచ్చండి. కాబట్టి మనం దీపారాధన కోసం మట్టి ప్రమిదలను, ఇత్తడి కుందుల్ని కూడా ఉపయోగించవచ్చు. ఇంకా మనం ముఖ్యంగా పూజ చేసుకోవడానికి మనకి ముఖ్యంగా కావలసిన వస్తువులలో పూజా సామాగ్రి కూడా ఒకటండి. మనకి గంట, అగరబత్తులు వెలిగించుకోవడానికి, ఇంకా హారతి ఇవ్వడానికి పంచపాత్ర, ఇలా ప్రతి ఒక్కటి కూడా అవసరం ఉంటుంది. అందుకోసం పూజా సామాగ్రిని కూడా సిద్ధం చేసుకోండి. మనం పూజ చేసేటప్పుడు పూజ చేసే చోట మనం శుభ్రం చేసుకుంటాం కదండి. అలాగే బియ్య పిండితో ముగ్గు కూడా పెట్టుకుంటాం కాబట్టి తప్పకుండా బియ్య పిండిని కూడా తీసుకుని వెళ్ళాలండి. ఇంకా మనం ఈ రోజున నీటిలో దీపాలు వదులుతాం కాబట్టి మీరు నది దగ్గర దీపాలు వదిలితే మీరు పాత్ర ఏమీ తీసుకోవాల్సిన అవసరం లేదండి. ఒకవేళ ఈ పూజను మీరు ఇంట్లో చేసుకోవాలి అనుకుంటే మీరు ఏదైనా ఇత్తడిది కానీ, రాగిది కానీ, వెండిది కానీ పళ్ళెం అయితే తీసుకోవాలి. లేదు అంటే ఇటువంటి ఉర్లి లాంటివి ఉన్నా కూడా మీరు తీసుకోవచ్చు. పూల సజ్జ కానీ ఏవైనా తీసుకోవచ్చు. అవి ఏమీ కూడా లేకపోతే అప్పుడు మీరు స్టీల్ పళ్ళెం కానీ, ప్లాస్టిక్ టబ్ కానీ ఉపయోగించవచ్చండి. లేదు అంటే మనం నీటిలో దీపాలు వదులుకోవడానికి గాజు బౌల్స్, ఇంకా మట్టి బౌల్స్ లో కూడా మనం ఈ పాటిమి దీపాలను అయితే వదలవచ్చు. ఇంకా మనం నీటిలో దీపాలు వదలడానికి పోలి పాటిమి ఒత్తుని అయితే తయారు చేసుకోవాలండి. అంటే 33 ఒత్తులు కానీ 35 ఒత్తులతో కానీ మనం దీపాన్ని అయితే నీటిలో వదులుతాం కాబట్టి మీరు ఒత్తులను కూడా ముందు రోజునైతే తయారు చేసుకుని ఆవు నెయ్యిలో తడిపి పెట్టుకోండి. ఇంకా నైవేద్యం కోసం మనం చలిమిడి వడపప్పును కూడా సిద్ధం చేసుకోవాలండి. ఇంకా ఏవైనా పండ్లు కానీ, బెల్లం ముక్క కానీ, ఇంకా మనం తాంబూలం సమర్పించడం కోసం అరటి పండ్లు, తమలపాకులు, వక్క కూడా సిద్ధం చేసుకోవాలండి. అలాగే పూజలో మనకి ముఖ్యంగా పసుపు గణపతికి, ఇంకా కార్తీక దామోదరుడికి పూజ చేసుకుంటాం కాబట్టి పసుపు గణపతిని, ఇంకా కార్తీక దామోదరుని కూడా మనం తయారు చేసుకోవాలండి. కార్తీక దామోదరుణ్ణి ఎలా చేసుకోవాలి అని అంటే తులసి కోటలో ఉన్న మట్టితో కార్తీక దామోదరుణ్ణి అయితే తయారు చేసుకుని పూజ చేసుకోవాలండి. ఒకవేళ మీరు నది దగ్గర పూజ చేసుకుంటున్నట్లయితే కార్తీక దామోదరుణ్ణి నది ఒడ్డున ఉన్నటువంటి మట్టితో తయారు చేసుకుని పూజ చేసుకోవాలి. మనం పూజ చేసినప్పుడు పోలీస్ వర్గము వ్రతకథ అయితే చదువుకుంటాం కదండి. అందుకోసం మనం కార్తీక పురాణ పుస్తకాన్ని కూడా తీసుకుని వెళ్ళాలి. పోలిపాడ్యము పూజ కోసం ముఖ్యంగా సిద్ధం చేసుకోవాల్సిన పూజా సామాగ్రి అయితే ఇవేనండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.